జగనన్నపై దాడిని ఖండించాలి ఖండించాలి జగనన్నపై జరిగిన దాడిని ఖండించాలి ఖండించాలి జగన్పై దాడిని డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జరిగిన మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసిన పాటనే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసిన పాటనే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము బస్సు యాత్రకి మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మూకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతో చూసుకునే ఒక దైవంలాగా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగనన్న రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపుండి ప్రతిపక్షాలను పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పతనాన్ని మీరు కోరి తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తామని చెప్పి సమావేశం తెలియజేస్తున్నా. ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్రలు చేసినా మీరు పాదయాత్రలు చేసినప్పుడు అదేవిధంగా మీరు కదల్ రా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో అంతకన్నా ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక కల్మషం లేని నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక కక్షపూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటికి రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది. జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రం మొన్న చూస్తుంటే బ్యారేజ్ మీద కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాలు మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే మీరందరూ గమనించండి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క లోకేష్ ఎంతమంది మీద ఎక్కువ కేసులుంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తామని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తామని చెప్తున్నాడు. మీరందరూ గమనించండి. కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ అదేవిధంగా వాళ్ళ మిత్రమండలిగా ఇంకెవరు లేదు కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం. పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓరవలేక మన కుర్చేటి ప్రాంతంలో కూడా దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు. రాత్రి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.